హరే కృష్ణ. ఈరోజు మనం జగన్నాథుడి భక్తుడైన బంధు మహంతి కథని తెలుసుకుందాం. అతని శుద్ధ భక్తికి జగన్నాథుడు ఎలా ముక్తుడయ్యాడో తెలుసుకుందాం. బంధు మహంతి, అతని భార్య, 2 మగపిల్లలు భోజనం చేయక 2 రోజులయ్యింది. వర్షాలు లేక కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిశాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య ఉన్న జాజ్పూర్లో భిక్షమెత్తుకొని చిన్న కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను తన భార్య ఇంకా మిగిలి ఉన్న చెట్ల యొక్క ఆకులు తింటూ బతుకుతున్నాడు బంధు మహంతి. భార్య కంటతడి పెట్టుకున్నప్పుడల్లా బంధు ఇలా అనేవాడు, ఏడ్వకు, నాకు పూరీ నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతడు కాదనడు. మనకు అతడు సహాయం చేస్తాడులే. ఒకరోజు భార్య, మనం మీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మనం దీనావస్థను చెప్పుకుందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు అంటే బంధు మహంతి భార్య పిల్లల్ని తీసుకొని 144 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూరీ నగరానికి బయలుదేరాడు. 1530వ సంవత్సరంలో 4 రోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పూరీ నగరం చేరాడు. రాత్రి అయింది. ఇప్పుడు నా స్నేహితుడు నిద్రపోతుంటాడు. నిద్రాభంగం చేయడం మంచిది కాదు. ఉదయం అయినాక ఆయన ఇంటికి వెళ్దామన్నాడు బంధు. ఆమె సరే అంటూనే, ఇప్పుడు పిల్లలు తినడానికి ఏమీ లేదు, వాళ్ళ ఆకలికి ఏడుస్తున్నారు అని అంటే, అప్పుడు బంధు, చూడు, మనం ఇప్పుడు పూరీ జగన్నాథుడి మందిర ప్రాంగణంలోనే ఉన్నాం. గుడి తలుపులు మూసేశారు. అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దామంటూ భార్య పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవాన్ని ప్రార్థించాడు. ఆ రాత్రి తను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో ఉంది. ప్రభు, నేను నీ భక్తుడిని. నీవు తప్ప నాకు ఎవరు దిక్కు? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో ఉన్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఎన్ని రోజులు నా భార్యకు నాకో స్నేహితుడున్నాడు, అతడుకు మనం సహాయం చేస్తాడు అని చెప్తూ వచ్చాను. కానీ ఆమెకు తెలీదు నీవే నా స్నేహితుడివని. ఇప్పుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు ఉన్నావనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీ మీద నమ్మకం పెట్టుకున్న ఆమెను నిరాశపరచవద్దు. నువ్వు ఉన్నావు, నీవు ఇదంతా చూస్తున్నావు, ఇది నా నమ్మకం. ఆ తర్వాత నీ ఇష్టం. తర్వాత అక్కడి నుంచి వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకున్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో ఉన్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూసుకున్నది, కానీ నిద్ర పట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చుంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమెను ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకొని ఆయన తర్వాత వెళ్ళిపోయాడు. బంధువుని పిల్లల్ని నిద్రలేపి, ఓ బ్రాహ్మణుడు వచ్చి నాకు ఈ పలహారాలన్నీ ఇచ్చి వెళ్ళిపోయాడు అని చెప్పింది. బంధు అన్నాడు, నేను చెప్పాను కదా, నా స్నేహితుడు చాలా మంచివాడని. అతనే పంపించి ఉంటాడు. ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్రపోయారు. కథ అయిపోయిందా? లేదు, ఇప్పుడే మొదలవుతుంది. తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరిచి స్వామి విగ్రహానికి నీళ్లతో అభిషేకించి అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్ళెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది. ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం ఉండడాన్ని చూసి అధికారులకు చెప్పాడు. వాళ్ళు అర్చకులతో కలిసి వచ్చి బంధుని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు ఏమీ మాట్లాడడం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో, నేను దొంగను అని వీళ్ళు నన్ను కొట్టినంత మాత్రాన నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు ఉన్నావు, ఇదంతా చూస్తున్నావు అని జగన్నాథుడైన కృష్ణుడితో అంటున్నాడు. అతని భార్య మాత్రం ఏడ్చుకుంటూ, ఆయన్ని కొట్టకండి, ఆయనకు ఏమీ తెలియదు. నిన్న రాత్రి ఒక బ్రాహ్మణుడు వచ్చి ఈ పళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు అని అంటున్నా వాళ్ళు వదలలేదు. బంధువుని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయ ప్రాంగణంలో చెట్టు కింద ఏడ్చి పిల్లలు గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. రాత్రి అయింది. పూరీ నగరంలో ఉన్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. అక్కడ నా భక్తుడి చెరసాలలో బాధపడుతుంటే నీవు హాయిగా నిద్రపోతున్నావా? అతడు నాకు నిజమైన భక్తుడు. అతడు నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పి ఉంటారు? ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడ వారు రాజుకు చెప్పారు. వారికి అక్కడికి తీసుకురండి అని చెప్పి స్వయంగా ప్రతాపరుద్రుడే
గది దగ్గరికి వెళ్ళి తాళాలు తీయించాడు. ఆ తర్వాత ఆయన చేసిన పని అక్కడున్న వారికి దిగ్భ్రాంతి గురి చేసింది. ఒడిశా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు బంధు మహంతి కాళ్లకు సాష్టాంగ ప్రణామం చేశాడు. అంతేకాదు, అక్కడికక్కడే బంధు మహంతిని పూరీ జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడిగా నియమించాడు. అదొక్కటే కాదు, బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్లుగా శాశ్వత హక్కులు కల్పించాడు. ఇప్పటి బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంట పనిని నిర్వహిస్తున్నారు. ఆయనని నమ్మక బాగుపడిన వారు లేరు, నమ్మి చెడిన వారు లేరు. స్వస్తి. జై జగన్నాథ్. చూసారా, భగవంతుని నిష్కల్మషంగా నమ్మితే అతను ఎంత బాగా మనకి స్పందిస్తాడో. మనం కూడా మన ఇంట్లో పిల్లలకి ఇలాంటి శుద్ధ భక్తుల కథలు, మంచి వీరుల కథలు చెప్పి పెంచితేనే వాళ్ళు రేపు పొద్దున్న మన ధర్మాన్ని కాపాడుతారు. మనమే అయోమయంగా ఏమీ తెలియకుండా ఏదో మొక్కుబడిగా చేశామని పూజలు చేస్తూ దేవుడి మీద సగం నమ్మకంతో ఉంటే వాళ్ళేం నేర్చుకుంటారు? మనం వాళ్ళకి మన ధర్మ సూక్ష్మాలని ఇటువంటి చిన్న కథల రూపంలోని, మంచి గాథల రూపంలోని వాళ్ళకి తెలియజేస్తూ ఉంటే వాళ్ళు ఆ ధర్మాన్ని జీవితంలో ఆచరించి ప్రగతి చెందుతారు. ధర్మో రక్షతి రక్షితః అన్నారు. అంటే మనది ఈ సనాతన ధర్మం. ఇలాంటి ధర్మాన్ని మనకి ఆచార్యులు, గురువులు, పెద్దలు మనకు అందించారు. వాళ్ళిచ్చిన ఈ ధర్మాన్ని మనం కాపాడి మన పిల్లలకి అందిస్తే, వాళ్ళు ఆచరణ చేస్తే ఆ ధర్మమే వాళ్ళకి రక్షగా ఉంటుంది. మనం ఆచరించే ధర్మాన్ని మనం గట్టిగా నమ్మితేనే మన ముందు తరం బలంగా ఉంటుంది. ఇటువంటి మంచి అద్భుతమైన కథలతో మళ్ళీ మనం కలుసుకుందాం. హరే కృష్ణ.